దయ కలిగిన గద్ద, దుష్ట రాబందు మరియు గుల్నార్ దేవకన్య. ఒక చెట్టు మీద అడవిలో అందరికన్నా దుష్టపక్షి అయిన గోల్డీ రాబందు తన భార్య మింకీ గద్దతో కలిసి ఉండేది. మింకీ ఎప్పుడూ జంతువులు మరియు పక్షులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. అలా చెయ్యడం గోల్డీకి అస్సలు ఇష్టం లేదు. నువ్వొక గ్రద్ద ఇండి కూడా పక్షులకి సహాయం చేస్తుంటావు. నీ సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల నీకు వచ్చే లాభమేంటి? నేనే కాదు, అడవిలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. నువ్వొక్కడివి ఈ అడవిలో ఉన్న దుష్టుడివి. ఒకరోజు రాత్రి మింకీ నిద్రలేచి ముందుకు వెళ్ళింది. అప్పుడే గోల్డీకి కూడా మెలకువ వచ్చింది. అది కూడా తన వెంటే వెళ్ళింది. మింకీ ఒక కొండపైకి వెళ్ళి ఆగింది. గుల్నార్ దేవకన్య, నేను వచ్చేశాను. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. మింకీ గద్ద, ఎలా అయితే నీకు జంతువులకి సహాయం చేయడం అంటే ఇష్టమో అది చూసి సంతోషంతో నేను నీకొక వస్తువు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా అని ఆ దేవకన్య మంత్రదండాన్ని తిప్పింది. తన చేతుల్లోకి ఒక ప్లేట్ వచ్చింది. ఇదిగో ఇదొక మాయావి ప్లేట్. ఇందులో నువ్వు తినడానికి ఏది కోరుకున్నా సరే వెంటనే అది ప్రత్యక్షమైపోతుంది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. తన మాట విన్నాక దేవకన్య మాయమైపోయింది. ఈ ప్లేట్ని ఇక్కడే దాచిపెట్టేస్తాను. అవసరం ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి దీన్ని ఉపయోగిస్తాను. మింకీ ఆ ప్లేట్ని తోటలోనే వదిలేసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది.